బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చి 24 గంటలు దాటుతుంది. ఫలితాలు అనూహ్యంగా వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశానికి సంబంధించినంత వరకు ఇంకా క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా నితీష్ కుమారే మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా ఎన్డీఏ పక్షాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు ఎన్డీఏ పక్షాలు ఎన్నికలకు సంబంధించినంత వరకు ఫలితాలకు సంబంధించి 200 సీట్లు సాధించిన ఆనందంలో ఉంటే, మహాగఠబంధన్కి సంబంధించిన నాయకులు మాత్రం ఎక్కడ పొరపాటు జరిగాయన్న అన్వేషణలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆర్జేడీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ ఫలితాలను స్వీకరించింది. అదేవిధంగా ఒక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని అంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎక్కడో పొరపాటు జరిగింది, ఎన్నికల కమిషన్ సరిగ్గా వ్యవహరించలేదు, ఒకే పార్టీకి 90% పైగా సీట్లు ఏ రకంగా వస్తాయి, ఇది కరెక్ట్ కాదనే అనుమానం కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి రాజకీయ పరంగా విశ్లేషణ చేస్తున్నప్పటికీ బీహార్ ఓటర్ మాత్రం ఖచ్చితంగా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. నితీష్ కుమారే కరెక్ట్ బీహార్కి సంబంధించినంత వరకు. సో నితీష్ కుమార్కే మరోసారి అంటే 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. నితీష్ కుమార్ చరిత్రకు సంబంధించినంత వరకు దాదాపు 15 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి ఉంటున్నారు. కేవలం 9 నెలల పాటు మాత్రం మధ్యలో ఒకసారి ముఖ్యమంత్రి లేరు, కానీ లేకపోతే 15 సంవత్సరాల నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే రాజకీయ పరంగా మాత్రం బీహార్ రాజకీయాలకు సంబంధించి ఒక కామెంట్ ఉంది. నితీష్ కుమార్ లేకుండా బీహార్ రాజకీయం జరగదు. ఆ విషయం మరోసారి స్పష్టమైంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఉంటేనే రాజకీయం ఉంటుంది, నితీష్ కుమార్ లేకుండా రాజకీయం జరగదని. ఒకసారి మనం గ్రాఫిక్స్ చూద్దాం. నేనంటే ఎలక్షన్ ఫలితాలకు సంబంధించినంత వరకు మొత్తం 243 సీట్లకు సంబంధించి మెజార్టీ మాత్రం 122, అంటే మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఇన్ని సీట్లు సాధించిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కానీ ఎన్డీఏకు దాదాపు 202 సీట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. అద్భుతమైన మెజార్టీ సాధించింది. చరిత్రలో ఒక రకంగా ఇది రెండోసారి ఈ రకమైన మెజార్టీ రావడం అనేది కనిపిస్తుంది. హయ్యెస్ట్ పార్టీ, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా బీజేపీ ఉంది, 89 సీట్లకు సంబంధించి. అదేవిధంగా జేడీయూ 85 సీట్లు సాధించింది. చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ 19 సీట్లు సాధించింది. అదేవిధంగా ఇంకా 2 పార్టీలు దానికి సంబంధించి ఉన్నాయి, ఆ పార్టీలు కూడా 5-4 సీట్లు సాధించిన పరిస్థితి కనిపించింది. ఇంకా డిజాస్టర్గా చెప్పుకోవాల్సింది. ఒక రకంగా ఎవరు ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా కాస్త కూస్తో టఫ్గా ఉంటుందన్నారు, కానీ ఈ స్థాయిలో మాత్రం మహాగఠబంధన్కి సీట్లు వస్తుందని ఎవరు ఆలోచించలేదు. కేవలం ఆర్జేడీకి 25 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి, సిపిఐ ఎంఎం 1 సీటు సాధిస్తే సిపిఐ ఎంఎల్ 2 సీట్లు సాధించిన పరిస్థితి కనిపించింది. అలాగే విఐపి పార్టీకి సంబంధించి ఒక సీటు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఈ మొత్తం అదర్స్ అనే దాంట్లో ఫ్యాక్టర్లో హీరో ఎవరే అంటే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ దీంట్లో హీరో అయిందని చెప్పుకోవచ్చు. ఎంఐఎం పార్టీ 5 సీట్లు సాధించింది. ఎంఐఎం పార్టీ గురించి నేను ఒక విషయాన్ని చెప్తాను. ఈ ఎన్నికలకు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది ఒక రకంగా సినిమా లాగా ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ గతంలోనే అంటే 2020కి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లోనే 5 సీట్లు సీమాంచల్ ప్రాంతంలో సాధించింది. 5 సీట్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఎన్నికలకు ముందు, ఈసారి ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీ ఒక ప్రపోజల్ ఆర్జేడీ పార్టీకి చేస్తుంది. ఏమని చేస్తుందంటే, మా 5 సీట్లు కానీ 6 సీట్లు కానీ మాకు ఇస్తే మేము ఈ గఠబంధన్లో కలిసి పనిచేస్తామని చెప్పేసి ఒక సలహా ఇస్తుంది. ఇది ఆర్జేడీకి ప్రతిపాదన చేస్తుంది. ఓవైసీ కొంతమంది నాయకులతో మాట్లాడిన తర్వాత ఆర్జేడీకి ప్రతిపాదన చేశారు. నేను లాస్ట్ టైం 5 సీట్లు గెలిచాను కనుక ఈసారి నాకు 6 సీట్లు ఇస్తే సరిపోతుంది, నేను ఈ మహాగఠబంధన్ దాంట్లోకి వస్తానని చెప్తే ఒక చిన్న కామెంట్ ఆర్జేడీ నుంచి వస్తుంది. ఈసారి మీకు 1 సీటు రాదు కనుక మీకు సీట్లు ఇవ్వము అని చెప్పేసి అదేవిధంగా మీరు ద్రోహి, మీరు మైనార్టీల పేరిట పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారని చెప్పేసి ఓవైసీ పైన ఆర్జేడీ కామెంట్ కూడా చేసింది. ఓవైసీకి ఇంకొక చోట కూడా కోపం ఎక్కడొచ్చిందంటే, గతంలో 2020లోనే 5 సీట్లు సాధించిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను ఆర్జేడీ పార్టీ తీసుకుంది. కానీ ఈసారి పట్టుదలతో ఖచ్చితంగా సీమాంచల్ ప్రాంతానికి సంబంధించి 5 సీట్లు గెలవడమే కాదు, చాలా నియోజకవర్గాల్లో 2వ ప్లేస్కి వచ్చారు, 3వ ప్లేస్కి వచ్చారు. అదేవిధంగా ఆర్జేడీ మహాగఠబంధన్కి సంబంధించిన ఓట్ షేర్ను కూడా సాధ్యమైనంత వరకు తగ్గించడంలో ఒక రకంగా సక్సెస్ అయినట్టుగా మనకు కనిపించింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ఆలోచనలు కానీ ఎంఐఎం పార్టీ అనుకున్నది చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినంత వరకు సీమాంచల్లో మొదటి నుంచి మంచి పట్టు ఉంది ఆ పార్టీకి సంబంధించి. దాన్ని అంచనా వేయడంలో మహాగఠబంధన్ ఎక్కడో విఫలమైనట్టుగా కనిపిస్తుంది. దీనికి ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. విఐపి పార్టీ కానీ ఐఐపి పార్టీ లాంటి వాళ్ళకు మాత్రం సీట్లు ఇచ్చారు, కానీ మైనార్టీలకు కాస్త కూస్తో ప్రభావం ఉన్న, దాదాపు బీహార్లో మైనార్టీలు అధికంగా ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించి ఎంఐఎం పార్టీ అడిగిన సీట్లు ఇవ్వలేదు, కానీ విఐపికి మాత్రం సీట్లు ఇచ్చారు. ఆ పార్టీ గెలవని పరిస్థితి కనిపించిందని చెప్పేసి ఓవైసీ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కేవలం సీట్లకు సంబంధించిన అంశం కాదు, ఓట్ షేర్ కూడా ఉంటుంది. ఇది కొంచెం విశ్లేషణ చేస్తే మనకు తెలుస్తుంది. ఒక పార్టీ
విజయం సాధించిందంటే ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయనే ఆలోచనలో మనం ఉంటాం, కానీ నిజానికి రాజకీయాల్లో అలా జరగదు, పోలింగ్లో అలా జరగదు. ఓటింగ్ దగ్గరకు వచ్చే వరకు వాస్తవిక పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి 202 సీట్లు సాధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎక్కువ పార్టీకి బీజేపీకో జేడీయూకో ఎక్కువ ఓట్ షేర్ వస్తుందని మనం అనుకుంటాం, కానీ నిజానికి అలా జరగలేదు. ఒకసారి మీకు ఈ గ్రాఫిక్స్ చూపించే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తానికి ఈసారికి సంబంధించినంత వరకు ఓట్ షేర్కి సంబంధించినంత వరకు ఆర్జేడీ పార్టీ ఏదైతుందో దానికి హయ్యెస్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆర్జేడీకి సంబంధించి 23% ఉంటుంది, బీజేపీకి కేవలం 20% ఉంటుంది, అదేవిధంగా జేడీయూకు సంబంధించి మాత్రం కేవలం 19% మాత్రమే ఉంటుంది. అంటే ఓట్ షేర్కి సంబంధించి ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి బీజేపీ కానీ జేడీయూ కానీ అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించినంత వరకు హయ్యెస్ట్ ఓట్ షేర్ ఏ పార్టీకి వచ్చిందంటే అది ఆర్జేడీకి సంబంధించినంత వరకే వచ్చినట్టుగా మనకు కనిపించింది. అంటే ఆర్జేడీ పార్టీకి సంబంధించి 25 సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయి. ఆ పార్టీకి వచ్చినప్పటికీ ఓట్ షేర్లో మాత్రం బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లకు సంబంధించి ఆ పార్టీకి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఓట్ షేర్కు సంబంధించినంత వరకు తన ఓటు బ్యాంకును మాత్రం ఖచ్చితంగా ఆర్జేడీ కొంత కాపాడుకుంది. సీట్ల పరంగా కాదు, సీట్ల పరంగా ఆ పార్టీకి నష్టం జరిగినప్పటికీ ఓట్ షేర్లకు సంబంధించి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉండరో, ఓట్ బ్యాంక్ అంటూ అంటారు, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, దానికి సంబంధించినంత వరకు మాత్రం ఈ పార్టీ కొంత సక్సెస్ అయింది. అందుకోసమే 23% వచ్చింది, బీజేపీకి 20% వచ్చింది, అదేవిధంగా 19% మాత్రమే ఈ పార్టీలకు వచ్చింది. ఈ పార్టీ 89, ఆ తర్వాత ఈ పార్టీ 85 సీట్లు గెలిచినప్పటికీ ఓట్ షేర్కు సంబంధించినంత వరకు 25 సీట్లు వచ్చిన పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇది రాజకీయాల్లో జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిందని మనం విశ్లేషణ చేసే ముందు ఆ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందన్నది కూడా చూడాలి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఆ పార్టీకి సంబంధించి ప్రజలు తిరస్కరించారా, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఏమైనా పోయిందా అంటే ఈ ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు ఆర్జేడీ పార్టీ ఓడిపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళు కాపాడుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎలక్షన్కి సంబంధించి ఇంకొక పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ పార్టీ గురించి మాట్లాడాలి. బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఆ పార్టీ గురించి చర్చించకుండా రాజకీయాలు చేయలేరు. ఆ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ చాలా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంచి ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే మనకు కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు బాగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ ఎలా స్టార్ట్ అయిపోయిందంటే చివరికి 6 సీట్లకు వచ్చింది. ఒక్కసారి 2010లో మాత్రమే కొంత బ్యాడ్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, అప్పుడు 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత 19 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి, కానీ ఈసారి 6 సీట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ చరిత్ర మీరు ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ బీహార్ రాజకీయాలకు సంబంధించి ఎంత పవర్ఫుల్గా ఉందనే విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే చూస్తే దాదాపుగా 62కు సంబంధించి 185 సీట్స్ సాధించారు. అంటే బీహార్ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత పవర్ఫుల్ ఉండదో చూస్తారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో 118 ఓట్లు 118 సాధించారు, 57 ఒకసారి వచ్చాయి. ఆ తర్వాత మళ్ళా హై స్ట్రీక్ పోయింది. 85లో చూడండి, కాంగ్రెస్ పార్టీ 196 గెలుస్తుంది, హైయెస్ట్ సీట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి 190 సీట్లు సాధించింది ఎప్పుడు 85లో. ఇక్కడ వరకు కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో ఖచ్చితంగా బలంగా కనిపించింది. 85 వరకు బీహార్ రాజకీయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాము. ఒక టైంలో బీహార్ అనేది పూర్తిగా కాంగ్రెస్ చేతిలో ఉండేది. కొంత అగ్రవర్ణాల పార్టీగా దానికి ముద్ర ఉన్నప్పటికీ పూర్తిగా చాలా వరకు మాత్రం అక్కడ పూర్తిగా మనకు ప్రతిసారి 100 సీట్లు సాధించింది. ఒక్కసారి మాత్రమే 57 సీట్లు 77లో సాధిస్తుంది. కానీ ఓవరాల్గా మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో 3 సందర్భాల్లో 100కు పైగా సీట్లు సాధించింది. ఒకసారి 57 సీట్లు కైవసం చేసుకుంది. అక్కడి నుంచి ఆ తర్వాత 70 సీట్లకు కూడా ఒకసారి కొంత ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత పెరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆ తర్వాత దాదాపు 2000 నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పతనం ఇక్కడ ప్రారంభమైనట్టుగా కనిపించింది మనకి. ఇక్కడ నుంచి మొదలైంది, 2010 నుంచి మొదలైంది. లాస్ట్ టైం మాత్రమే కొంచెం 19 వచ్చింది, ఈసారి 6 సీట్స్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు రాజకీయంగా ఒక అంచనా బీహార్కి సంబంధించినంత వరకు పొరపాటు జరిగినట్టుగా తెలిసింది. ఎందుకంటే 61 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఈసారి బీహార్లో పోటీ చేసి కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాహుల్ గాంధీ పదే దీనికి సంబంధించినంత వరకు బీహార్ ఎలక్షన్కి సంబంధించినంత వరకు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు, రాజకీయంగా విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా 61 సీట్లలో పోటీ చేసి కేవలం 6 సీట్లు మాత్రమే విజయం సాధించడం వల్ల ఒక రకంగా నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ మహాకూటమికి సంబంధించినప్పుడు, మహాగఠబంధన్కి సంబంధించినంత వరకు. ఎందుకంటే ఆ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసినా బాగుండదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన
అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు కానీ తనకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా పూర్తిగా ఏకపక్షంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల ఒక రకంగా మహాగఠబంధన్కి సంబంధించి నష్టం జరిగిందంటే ఈ ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పత్రం మనం చూస్తున్నాం ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏ స్థాయి నుంచి 185 నుంచి 196 నుంచి 180 నుంచి ఏ స్థాయికి పడిపోయిందనే విషయం చివరికి 6 స్థానాలకు మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపించింది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ ఎన్నికలు అనేది ఒక డిజాస్టర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు మ్యాండేట్కి కామెంట్ చేసే ముందు ఒకటి ఏమంటుందంటే ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం చూసాం, హైడ్రోజన్ బాంబ్ వేస్తానని చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంకేదో చేస్తారంటున్నారు. కానీ వాస్తవికంగా ఎందుకు ఈ రకంగా జరిగింది? అదే ఆర్జేడీ దాదాపు 25 సీట్లు సాధించినప్పుడు బీహార్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్లు ఏ రకంగా సాధిస్తుంది? దీనికి ఎలక్షన్ కమిషన్ కామెంట్ చేయడం ఉంటుందా, ఏం జరగాల్సి ఉంటుంది అనేది విశ్లేషణ చేసుకోవడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే విషయం ఇప్పుడు ఒకసారి మనకు క్లారిటీగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది డిజాస్టర్ ఎన్నికగా కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీహార్ ఎన్నికలపై ఈరోజు ఒక సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొని దాదాపు ఒక 2-3 గంటల పాటు విశ్లేషణ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేసింది. ఆ పార్టీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉన్నారో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమంటారంటే ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏదో పొరపాటు జరిగింది, దానికి సంబంధించినంత వరకు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పకుండా ఆయన ఒక కామెంట్ ఏం చేస్తారంటే ఈ మొత్తానికి సంబంధించినంత వరకు ఎలక్షన్ కమిషనే తప్పు, ఎక్కడో చోట్ల లోపాలు ఉన్నాయి, ఒకే పార్టీకి దాదాపు 90కి పైగా సీట్లు ఏ రకంగా వస్తున్నాయి, ఇది తప్పు కదా, దీనికి సంబంధించినంత వరకు మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాము, మా భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఇతర పార్టీలతో కూడా మాట్లాడతాము, 1-2 వారాలకు సంబంధించి టైం తీసుకున్న తర్వాత ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించినంత వరకు మేము ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయబోతున్న అంశం పైన క్లారిటీ ఇస్తామని చెప్పేసి కేసీ వేణుగోపాల్ అంటున్నారు. Alliance parties, we discuss with all of them, they are not believing it. And I don't know, media people also, whether you believing or not. Because 90% plus strike rate for a political party, which is not happened in Indian history. Because that 90% strike rate, and we are doing a thorough analysis, we are collecting the data, we are doing a thorough analysis. Within 1 or 2 weeks, we will come with a concrete proofs. Because this process of electioneering is completely questionable. This is not, continuously we are talking about this process of electioneering. Election Commission is totally one-sided. Whatever they are doing, there is no transparency at all. This process is questionable. Anyway, we are going to collect the data from everywhere and entire Bihar. Then we will come with the facts. Alliance parties, we discuss with all of them. They are not believing it. And I don't know, media people also, whether you believing or not. Because 90% plus strike rate for a political party, which is not happened in Indian history. Because that 90% strike rate, and we are doing a thorough analysis. We are collecting the data. We are doing a thorough analysis. Within 1 or 2 weeks, we will come with a concrete proofs. Because this process of electioneering is completely questionable. This is not, continuously we are talking about this process of electioneering. Election Commission is totally one-sided. Whatever they are doing is... బీహార్ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఏం జరిగింది, నిజంగా ఇంత పెద్ద మెజార్టీ ఎన్డీఏకి ఎందుకు వచ్చింది, అదేవిధంగా మహాగఠబంధన్కి సంబంధించి ఎందుకు ఈ రకమైన ఫలితాలు వచ్చాయి, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ ప్రొఫెసర్ సత్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. అక్కడ ఉన్న అందరికీ కూడా నమస్కారాలు సార్. యాక్చువల్గా బీహార్ని ఓన్లీ ఓట్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాకుండా ప్రజల ఆశయాల్ని లక్ష్యాలని అర్థం చేసుకోవడం లోపల ఈ మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ రెండు విఫలమైపోయినాయి. ఒకటి. రెండోది చెప్పుకోవాలంటే ఏంటంటే ప్రజలకు కరెక్ట్ ఫేస్ ఇండెక్స్ కాలేదు. అక్కడ చూస్తే మోడీ, నరేంద్ర మోడీ ఆ తర్వాత వచ్చేసి ఈ నితీష్ కుమార్ క్లియర్గా ఒక లీడర్షిప్ అనేది వాళ్ళకు క్లియర్గా అర్థమైపోయింది. కానీ అదే సింక్రనైజేషన్ రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ అధినేత అయినటువంటి ఆర్జేడీ గ్రూప్ లీడర్లతోటి అసలు సింక్రనైజ్ కాలేదు. అంతేకాకుండా
ముస్లిం ఓటింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎంఐఎం పార్టీ 5 సీట్లు సాధించడం అనేది యాక్చువల్గా ఏంటంటే ముస్లింలను ఎప్పుడు కూడా అన్ని పార్టీలు ఓటర్లుగానే భావించినాయి. కానీ గత కొద్ది రోజులుగా ముస్లింలో కూడా కొన్ని ఆశయాలు లక్ష్యాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. వాళ్ళు మేజర్గా ఆలోచించిన విషయం ఏంటి అని అంటే ఓటర్లుగా కాకుండా లీడర్లుగా ఎదగాలనేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ భావన బీహార్ ప్రజల లోపల కల్పించడం లోపల ఎంఐఎం చాలా సక్సెసివ్గా కనిపిస్తుంది. ఎందుకు అనంటే మైథిలి ఠాకూర్ అనేటువంటి ఒక ఉమెన్ ముస్లిం ఏరియాలో ఎమ్మెల్యేగా గెలిచింది, ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో. రీజన్ వై ఏంటి అని అంటే ముస్లిం ఓటర్లు ఉన్న ఏరియాలో కూడా ఏంటంటే హిందూ ఓటింగ్ అనేది పోలరైజేషన్ కావడం, ముస్లిం ఓట్స్ అనేది డివైడ్ కావడం ఫలితంగా ఇది ఒక రిజల్ట్ వచ్చింది. సేమ్ ఇట్లాంటి రిజల్టే వేరే ఏరియాలో ఎక్కడ సీమాంచల్ ప్రాంతంలో ఆ 4 జిల్లాల లోపల కూడా ఎంఐఎం సేమ్ ఇట్లాంటి భావాన్ని తీసుకొచ్చేసి అక్కడ ఎంఐఎం మ్యాక్సిమం ఓట్లు పొంది మనం ప్రతినిధుల సభల లోపల మనం ప్రతినిధులుగా ఉంటే రాజకీయాల్ని మార్చొచ్చు అనేటువంటి భావన బీహార్ ప్రజలకు కల్పించి చాలా సక్సెస్ అయింది. మళ్ళీ రెండోది ఏంటి అనంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి మహాగఠబంధన్ నుంచి తేజస్వి యాదవ్ కానీ ఆ తర్వాత ఆర్జేడీ ఇతర పక్షాల నుంచి కానీ ఎటువంటి ఎటువంటి నిక్కచ్చి సమాధానం ప్రజలకు అందలేదు. వీళ్ళు ఎక్కువగా మాక్సిమం కాన్సన్ట్రేట్ చేసిందంతా కూడా ఏంటంటే ఓట్ చోరు జరిగిందని, ఓటర్లు తప్పు అయింది అని చెప్పేసి ఓటర్ లిస్టుల నుంచి మాక్సిమం ప్రజల్ని తొలగించారని ఈ భావనల మీద కాన్సన్ట్రేట్ చేయడంతో ప్రజల లోపల యాక్చువల్గా వాళ్ళ సమస్యల్ని అటెండ్ చేసే లీడర్షిప్ ఇది కాదని వాళ్ళు ఎక్కువగా బీజేపీ నితీష్ కుమార్ వెళ్ళడానికి సత్యప్రకాష్ గారు, అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినంత వరకు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యంగా నితీష్ కుమార్ గురించి మాట్లాడితే ఒకటోసారి వచ్చినప్పుడే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, రెండోసారికే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. కానీ గత 15 సంవత్సరాలుగా సంబంధించినంత వరకు నితీష్ కుమార్ వైపు పబ్లిక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఆయన వైపు పూర్తిగా ఉన్నట్లుగా కనిపించింది. ఏం ఫ్యాక్టర్ అండి నితీష్ కుమార్కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏది పనిచేసింది అనుకుంటున్నారు? ఎక్కువగా అంటే ప్రభుత్వంలో స్థిరత్వం ఒకటి, రెండోది నితీష్ కుమార్ ను ఫేస్ చేయగలిగినటువంటి లీడర్షిప్, అక్కడ ఇంకొక లీడర్షిప్ ఎదగకపోవడం ప్రతిపక్షాల నుండి అది మేజర్ కారణం. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నుంచి ఒక ఐకానిక్ ఫిగర్ని బీహార్ లోపల ఎస్టాబ్లిష్ చేయడం విఫలమవడం, ఆ తర్వాత ఆర్జేడీ కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే బీహార్ ప్రజలకు నితీష్ కుమార్ను మించిన లీడర్ అనేటువంటి వాడు లేకుండా కనిపించడం ఒకటి. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రజలకు అందించే సౌకర్యాల లోపల నితీష్ కుమార్ సక్సెస్ కావడం కంపేర్ టు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనతో పోల్చి చూసుకుంటే ఇవన్నీ కారణాలు వాళ్ళను బెస్ట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్ని సీట్లు రావడానికి కారణమైంది. అంటే నేను బీయింగ్ ఏ ప్రొఫెసర్గా చెప్తున్నాను, అస్సలు నా అబ్జర్వేషన్, ఎందుకంటే నేను ఓటింగ్ మిషన్ కమిషనింగ్లో కూడా ప్రీవియస్ ఎలక్షన్స్లో మన దగ్గర పార్టిసిపేట్ అయినా, అసలు అక్కడ అలా చేయడానికి ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ చేయడానికి అయితే నాకున్న నాలెడ్జ్లో అయితే పాసిబుల్ కాదు. ఇట్లాంటి నెగటివ్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి పార్టీలు ప్రజలకు చేరువ కాకుండా దూరం అవుతున్నాయి. నేను ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన వ్యక్తిని కాదు. నిజంగా చెప్పాలంటే ఈ ఓటింగ్ మిషన్లు ఇండియాలో 1995లో ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేరళలో ఫస్ట్ టైం వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళు చేసిన ఫలితంగానే ఇప్పుడు ఈ దేశం అంతా ఓటింగ్ సత్యప్రకాష్ గారు, అదే నేను కాసేపు ఇందాక మనం కేసీ వేణుగోపాల్ బయట విన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున్ ఖార్గే నివాసంలో ఒక సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ, బీహార్కి సంబంధించిన ఇతర నేతలు వచ్చినప్పుడు ఎక్కడో పొరపాటు జరిగిందని తెలుసుకోకుండా మళ్ళీ ఇదే కామెంట్ చేస్తున్నారు. ఏంటి 90% ఎట్లు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఏదో దీంట్లో పాత్ర ఉంది, మాకు నమ్మశక్యంగా లేదనే కామెంట్సే చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు రియాలిటీకి దిగాలి సార్ కాంగ్రెస్ పార్టీ, నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలకు మరింత దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. నిజంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు జరిపేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల ఎట్టి పరిస్థితుల లోపల అవకతవకలకు ఎక్కడో ఒక నియోజకవర్గాలు ఉంటాయి, అన్ని నియోజకవర్గాలు చేయడానికి అసలు ఛాన్సే ఉండదు. ఛాన్సే లేకుండా ఈ సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. రెండోది ఏంటంటే ప్రజల ఆశయాల్ని, లక్ష్యాల్ని, ఆకాంక్షల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకు దూరంగా ఆలోచించడం వల్లనే ఇట్లాంటి ఫలితాలు వస్తున్నాయి సార్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా రియలైజ్ కావాల్సిన అవసరం ఏముంది అని అంటే
ప్రజలకు ప్రజల ఆశయాలేంటి, ఆకాంక్షలేంటి, వాటికి అనుగుణంగా పార్టీ ఎట్లా చర్యలు తీసుకోవాలి, లీడర్షిప్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే విషయంగానే ఆలోచించుకోవాలి. కానీ వ్యవస్థ లోపల లోపాలను ఎంచుకుంటూ పోతే వ్యవస్థను నమ్ముకున్నటువంటి ప్రజల్ని అవమానపరిచినట్టు అయిపోయి ప్రజలకు మరింత దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్. అట్లాగే సార్ మనం ఒక పార్టీ గురించి మాట్లాడుకోవాలి, ఒక వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలను మార్చేస్తున్నారు. ఇక వ్యూహకర్తగా ఆయన చాలా సక్సెస్ అయ్యాడు. మోడీ నుంచి మొదలు పెట్టుకొని జగన్ వరకు ఆయనే వ్యూహకర్తగా పనిచేసి వాళ్ళను విజయం సాధించాడని ప్రచారం జరిగిన ప్రశాంత్ కిషోర్ జీరో ఇక్కడ సాధించారు. పాదయాత్ర చేశారు, చాలా రకాలైన కామెంట్స్ చేశారు. ఎక్కడో ఆయనకు పబ్లిక్కి కరెక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అనుకుంటున్నారు? అసలు సార్ ఇప్పుడే ప్రజలకు చేతులు అందరి చేతిలో సోషల్ మీడియా ఉంది సార్. మనం అంటే అబ్రహం లింకన్ చెప్తాడు, ప్రజల్ని ఎన్నికల లోపల ప్రజాస్వామ్యంలో ఒక్కసారి మోసం చేయవచ్చు కానీ అన్నిసార్లు మోసం చేయలేమని. ప్రశాంత్ కిషోర్కు సేమ్ అదే వర్తిస్తుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆయన ఎట్లా చేస్తాడో ఫస్ట్ టైం ఎవరికి తెలియదు కాబట్టి అందరూ ఆయన యాక్షన్ కానీ ఆయన ప్లాన్ కానీ వర్కౌట్ అయింది. కానీ ప్రశాంత్ ప్లానింగ్ ఏంటి, ఆ తర్వాత గోబెల్స్ ప్రచారం, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ యొక్క ఆయుధాలను తెలుసుకున్న తర్వాత ప్రజలు ఎవరు నమ్ముతారు సార్? ప్రజలకు కావాల్సింది లీడర్షిప్, డెవలప్మెంట్, ఆ తర్వాత డెమోక్రాటిక్ అప్రోచ్. ఇవేవి ఆయన దగ్గర లేవు కదా. అందుకని ప్రశాంత్ కిషోర్ చదువుకోనోడు ఎవడైనా ఇల్లిటరేట్స్ అందరూ రిజెక్ట్ చేస్తారు. ఇది ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపుగా అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీహార్ అంటేనే ఎక్కువ కులాల గురించి మాట్లాడతారు సార్. ఎక్కువ కులాలకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. యాదవులు, భూ విహారులు చాలా రకాలైన కామెంట్స్ వస్తాయి. బనియాస్ అని చెప్పేసి, పాశ్వాన్స్ అని చెప్పేసి. సో ఈ కులాలకు సంబంధించిన ఈక్వేషన్ ఈ ఎన్నికల్లో ఎట్లా పనిచేసింది అంటారు? అసలు కులాల ఈక్వేషనే పనిచేయలేదు సార్, మతం ఈక్వేషనే పనిచేసింది. ఎందుకంటే మనకు ఎంఐఎం ఓట్ శాతం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కులాల బేస్డ్గా ఆయన ఓటింగ్ చాలా తక్కువ. ప్రజలు చూసింది అంటే నేను ఆల్ ఓవర్ బీహార్ అనేది ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది దేశం మొత్తానికి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? క్లియర్ స్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఆ తర్వాత హెల్త్, ఆ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్. అంటే మ్యాక్సిమం పీపుల్ దీని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించి సూటిగా ఎవరొస్తే, క్లియర్ యాక్షన్ ప్లాన్ ఎవరి దగ్గర ఉంటే, ఎవరు ప్రజలకు ఆ నమ్మకాన్ని ఇవ్వగలిగితే ఆ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది సార్. అది ప్రతిపక్షమా అధికార పక్షమా అనే తేడా లేనే లేదు. ఇది దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక కేస్ స్టడీ లాగా బీహార్ ఎలక్షన్ మనం ఇప్పుడు చూడొచ్చు. అందరు అనుకున్నారు ఏంటి అని అంటే, నితీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి మీరు అన్నట్టు ఇన్ని రోజులుగా అధికారంలో ఉన్నాడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ అనేది పనిచేస్తుంది. నితీష్ కుమార్ ఓడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆయన బలహీనతలను మీద ఆధారం చేసుకొని మేం గెలుస్తామని పార్టీలు ఆలోచించినాయి, కానీ మేం ప్రజలకు అంతకంటే మెరుగ్గా ఏం చేసి అధికారంలోకి రావాలి, ఏం చేస్తే అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆలోచనకు వాళ్ళు దూరంగా వెళ్ళడం వల్లనే ఈరోజు బీహార్లో ఓడిపోయింది సార్. ఇక్కడ కులాల ఈక్వేషన్ అంటూ ఏం పనిచేయలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఏం కోరుకుంటున్నాయి అంటే ఈ దేశంలో ఒక డెమోక్రాటిక్ అప్రోచ్ ఉన్నటువంటి డెవలప్మెంట్ని కోరుకుంటున్నాయి. ఇది క్లియర్ పిక్చర్ సార్. దానికి బీజేపీ, జేడీ, ఆర్జేడీ అనేది కాదు సార్. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. జగన్ చెయ్యందంటూ లేదు ప్రజలకి. అయినా తెలుగుదేశం పార్టీని అన్ని పార్టీలు అంతగా గెలిపించినాయి అంటే రీజన్ ఏంటంటే ప్రజల యొక్క ఆలోచనలో, అప్రోచ్లో చాలా మార్పులు వచ్చేసినాయి. ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన కోరుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్ ఐకానిక్ లీడర్షిప్ను కోరుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సత్యప్రకాష్ గారు. మొత్తానికి బీహార్కి సంబంధించినంత వరకు క్లారిటీతో ప్రజలు ఉన్నారు. ప్రజలకు సంబంధించినంత వరకు అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమాన్ని కోరుకున్నారు తప్ప ఏ రకమైన విమర్శలకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కానీ ఆ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి రెండు విషయాల గురించి కూడా చివరిగా మనం మాట్లాడుకోవాలి. బీహార్కి సంబంధించినంత వరకు మహాగఠబంధన్కి సంబంధించి ఒక ఎంవై అనే ఒక ఫార్ములాను వాళ్ళు రూపొందించుకున్నారు. ఎంవై ఈ ఫార్ములా ఏంటంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్ కలిస్తే దాదాపు బీహార్లో ముస్లిం యాదవుల కాంబినేషన్కి సంబంధించిన సీట్లు 80కి పైగా ఉంటాయి. సో జనరల్గా మహాగఠబంధన్ ఏమనుకుందంటే 80 సీట్లకు సంబంధించినంత వరకు మేము వర్కౌట్ అవుతుంది, 80 సీట్ల నుంచే మేము గెలవబోతున్నాం అనే ఈక్వేషన్లో కొంత ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇటు యాదవ్లో కానీ ముస్లింలకు సంబంధించినంత వరకు ఏకపక్షంగా ఓటేసిన పరిస్థితి కనిపించట్లేదు. చాలామంది యాదవ్కు సంబంధించిన మహిళలు కానీ ఒక 40 ఇయర్స్ వచ్చిన ఏజ్ వాళ్ళు కూడా పూర్తిగా జేడీయూ, బీజేపీ వైపు వెళ్ళినట్టుగా కనిపించింది. సో అది యాదవ్లకు సంబంధించి క్లారిటీగా ఉంది. ఇక ముస్లింలకు సంబంధించినంత వరకు, దానికి సంబంధించినంత
వరకు అయితే ఎంఐఎం అనేది ఒకటి క్లాసిక్ పార్టీగా కనిపించింది. ఎందుకు ఆర్జేడీ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఫర్గానే ఉంటుంది కదా అంటే ఇక్కడ కొంత ఈ విషయం పైన ముస్లింలో కొంత భిన్నాభిప్రాయం ఉంది. మైనార్టీలకు సంబంధించిన పార్టీగా ముద్రపడ్డ ఎంఐఎంను కాదని చిన్న చిన్న సామాజిక వర్గాలు ఉన్న విఐపి పార్టీ లాంటి కానీ ఐఐపి పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విఐపి పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేస్తాము, అధికారంలోకి వస్తామని మహాగఠబంధన్ ప్రకటించడంపై మాత్రం కొంత ఆ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైనట్టుగా కనిపించింది. ఎందుకంటే బీహార్లో మైనార్టీలు కూడా అధికంగా ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటన చేయాలి తప్ప ఏదో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నది కూడా ముస్లిం వర్గాలకు సంబంధించి కొంత భిన్నమైన అభిప్రాయం కనిపించింది. అదేవిధంగా ముస్లిం మహిళలు కూడా చాలామంది బీజేపీకి వేయకుండా జేడీయూకి మాత్రం ఓట్లు వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి కూడా తన పార్టీకి సంబంధించినంత వరకు 5 సీట్లు కూడా దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీతో ఎంఐఎం పార్టీ అక్కడ 5 సీట్లు సాధించింది. ఆ పార్టీ చాలా చోట్ల, కొన్ని చోట్ల సెకండ్ పొజిషన్లో ఉంది, కొన్ని చోట్ల 3వ పొజిషన్లో ఉంది. ఎంఐఎం పార్టీ పూర్తిగా ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును పూర్తిగా కొంత దెబ్బతీసినట్టుగానే మనకు కనిపిస్తుంది. మొత్తానికి బీహార్ ప్రజలు ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇతర పొరపాట్ల అంశాన్ని పక్కన పెడితే మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుకు సంబంధించి మాత్రం నితీష్ కుమార్ అనే వ్యక్తి బీహార్కి అవసరం. అందుకోసమే బీహార్లో మళ్ళీ నితీష్కి పట్టం కట్టినట్టుగానే బీహార్ ఓటర్లు మరోసారి స్పష్టం చేశారు.